Om Ganganapate Nama, Sri Guru Nama, Hari Om. With the prostrations of Shiva Shiva Holy Masters, will revel upon this great philosophical issues. అయితే మనం అనుకున్నట్టు ఇది ఈ తత్వం మనం ఎంత దానిపైన ఫోకస్ చేస్తే అదంతా మనకు రివీల్ అవుతుంది. ఒకటి మాత్రం ఇది ప్రస్ఫుటంగా ఒక ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జనరల్గా ఒకటి విచిత్రం ఏంటంటే అక్కడ భగవంతుడు చెప్పి ఉన్నారు ఏంటంటే దుఃఖాలే అశాశ్వతం. ఏది దుఃఖాలే అశాశ్వతమో మరి దానికి ఏది దుఃఖాలే అశాశ్వతం అది చూద్దాం. దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకుందాం. అదేనా భగవంతుడు మనల్ని భయపెడుతున్నాడా అని చూస్తే మనం సింపుల్గా చూస్తే లాజిక్ ఏంటంటే యదృశ్యం తద్ నశ్యం. ఇది మనకు అందరికీ విదితమే. ఏదైతే మనకు చూస్తున్నామో అదంతా నశించిపోతుంది. అయితే చూసేవాడు నశింపడు. ఎవరు చూస్తే ఇవ్వండి ఏదైతే నశిస్తుందో ఆ శరీరం పంచభూతాలు వీటికి ఇది వినాశనం ఉంది. అవి ఎందుకంటే వీటికి ఈ స్థూలం ఏదైతే మనం దృశ్యం చూసామో తెలుసుకున్నామో అది శక్తి, దానికి ఆధారం శక్తి. అది శక్తి కార్యాలు. శక్తి నశించదు. మన ఫిజిక్స్ లాస్, న్యూటన్ లాస్ కూడా శక్తి నశించదు, దాని రూపం మారుతుంది అని చెప్పి. అయితే శక్తే మారినప్పుడు శక్తిని కలిగి ఉన్న జ్ఞానం అది రెండు కూడా విడదీయనివి, అవి వన్ అండ్ సేమ్. అయితే ఏదైతే ఈ దృశ్యాన్ని ఏదైతే దృక్కు ఉన్నారో సో అది తనకు అది ఇది లేదు, ఈ మార్టాలిటీ లేదు. బట్ ఇప్పుడు చూస్తే ఫీల్డ్లో ఆ దృశ్యమైన శరీరం తాను భ్రమించి మరి నాకు నా మార్టాలిటీ వద్దు అనుకోవడం అది లేదు. అదొక తాదాప్యం. దృశ్యం తదు నశ్యం. ఎందుకంటే ఫిజిక్స్ ఎవ్రీథింగ్ కూడా మ్యాటర్ అనేది అది నశించిపోతుంది. అయితే ఇదొకటి. రెండవది ఏంటంటే సరే ఇది కనిపించింది, తెలిసింది, తెలుసుకోబడ్డది దృశ్యం. అయితే మనసు వచ్చే వరకు అది కనబడదు కానీ తెలుసుకోబడ్డది. అది తెలుసుకోబడ్డది అది యద్గ్రాహ్యం తజ్జడం. అంటే ఏదైతే గ్రహింపబడ్డదో దానికి జ్ఞానం లేదు. ఇప్పుడు చూసింది ఎట్లాగో చూసింది అది నశించిపోయిందంటే ఏమన్నట్టు అది జడం, అది నశించిపోతుంది, అది జడం. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ మనస్సు, భావాలు, మన ఏవైతే ఇంకా అన్ని ఆలోచనలు ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా తెలుసుకోబడ్డాయి, అంటే తెలివి లేనివి. అయితే తెలివి లేనివి కూడా తెలుసుకోబడ్డాయి, అవి కూడా మారుతున్నాయి కంప్లీట్గా, అవి కూడా నశించిపోతున్నాయి. అయితే అవి జడం. అయితే ఈ మనసును కూడా ఎవరైతే తెలుసుకుంటున్నారో తను జ్ఞానం అయితేనే ఇది సంభవం. సో తాను వ్యక్తి ఆల్రెడీ అటు దృశ్యం నశించిపోతుంది గ్రహిస్తున్నాడు కాబట్టి తనకు ఇది లేదు, అవినాశి. అండ్ తనతో గ్రహింపబడ్డ మనసు కూడా తాను కాదు, తాను జ్ఞానం. అండ్ ఇప్పుడు తన జ్ఞానం ఇది ఉంది. అటు భగవంతుని చూస్తే భగవంతుడు కూడా ఆనంద స్వరూపుడు, జ్ఞానం, ఆయన అమృతత్వ స్వరూపుడు. మరి భగవంతుడి అంశమైన తాను కూడా ఇదే. కానీ ఈ భ్రమ వల్ల తన స్వరూపం నుంచి విడిపడి ఈ నశించే దేహాలు తాదాప్యం చెంది నశించే జడమైన భావాలతో కూడా తాదాప్యం చెంది ఆ విసుర్రాయిలో దాంట్లో క్రష్ అయినట్టు అవుతున్నాడు. దీనికి నిష్కృతి ఓన్లీ జ్ఞానమే. ఎందుకంటే ఈ కరణాలు అయితే ఉందో ఉపాధులు ఏవైతే నశించిపెట్టి వాటిని నమ్ముకొని వాటి ద్వారా ఏది పొందినా కూడా అది నష్టమే, వాటిలో లేదు. ఎందుకంటే తాను స్వప్నంలో దేహం నుంచి విడిపడ్డాడు, తాను ఉన్నాడు. అండ్ సుషుప్తిలో మనసు భావాల నుంచి తానున్నాడు. తనకు ఆనందం కూడా ఉంది, సుఖం ఉంది. ఆ సుఖం ఆల్రెడీ ఈ కరణాల్లో లేదు, కరణాల్లో ఉండదు. కరణం జడమైనప్పుడు
జడానికి ఎక్కడ ఉంటుంది? ఏదేదైతే తెలుసుకోబడిందో అది జడం, తెలివిలేనిది. తెలివిలేని వాడికి ఎట్లుంటుంది? అలాగే మనకి ఏదైనా పదార్థంలో కానీ, భావాల్లో కానీ ఏదైనా ఎప్పుడైనా సుఖం ఒక ఆభాస వచ్చిందంటే ఆ బింబ సుఖమే అది మనసు వల్ల ఇది మనసు దాన్ని నిరోధించింది. ఆ మనసు కండ్యూసివ్గా ఉన్నప్పుడు అదే మనకు ప్రతిబింబిస్తుంది. ఇది ఎట్లా అంటే ఒక దీపం బుగ్గ నల్లది పెట్టాము. నల్లది పెట్టినప్పుడు ఆ లైట్ ఆ లైట్ బయటికి రాదు. అయితే కొంచెం అది క్లియర్గా ఉన్నప్పుడు అది వస్తుంది. సో అది ఏంటంటే ఆ లోపలే ఆ ఆనందం. అయితే ఆనందం, ఇమ్మర్టల్ అమృతత్వం, మరి జ్ఞానం, ఈ మూడు కూడా ఒకటే. సో ఇవే జీవుడికి కావాలి, ఇవే తన స్వరూపం. కానీ వీటికి అన్యంగా ఉన్న వాటితోని ఇది ఇవన్నీ కూడా వాటిని శ్రమించి వాటిని పొంది అవే జడం, అవే నశించిపోయేటివి, ఆనందం లేనివి, వాటి ద్వారా పొందే అన్నిటికి కూడా అది వర్తిస్తుంది. కానీ అందుకోసమే భగవంతుడు టైమ్ అండ్ అగైన్ ఇది దుఃఖాలయం, అశాశ్వతం, ఇది అనిత్యం, అసుఖం, మరి సంసారం ఘోరం, మహా సంసారం అంటే ఈ దేహ ప్రాణ ఇంద్రియ కర్త, ఇది వీటి సంపర్కం, కర్త కరణం కార్యం, ఈ కర్త కరణం కార్యం. సో ఈ మూడుటి ఒకటి సీయింగ్. అయితే ఈ మూడింటిది ఏదైతే ఉందో అది ఇవి మూడు కూడా బ్రహ్మ, వీటి కార్యాలు కూడా అది ఎండమావుల్లో ఒక నీళ్లు దప్పిక తీర్చుకున్నట్టు జీవుడికి ఇహం లేదు, పరం కూడా ఎట్లాగో ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ పరాన్ని ఇవి ఇవ్వలేదు. ఇవి ఇక్కడ కుక్కను పట్టుకొని గోదావరి ఇదినట్టు ఇవి ఇక్కడే వాటికి ఆ శక్తి లేదా నశించిపోయేటివి ఏవైతే జ్ఞానం లేవో వాటికి వాటికి అవి వేరే వాళ్ళతో దాన్ని గ్రహించే జ్ఞానము దాన్ని జ్ఞానాన్ని గోచరించినప్పుడే వాటికి అస్తిత్వం ఉంది. సో అవి జ్ఞానం, ఆనందం లేదు, అది అశాశ్వతం, అవి జడం. కానీ ఒక భయంకరమైన భ్రమతోని అవి ఏవి ఇవ్వలేదో వాటికి అవి యాక్చువల్గా ఇప్పుడు తను చేసేది వాటికి శరీరానికి కావాలి శీతోష్ణాలు, ఇవన్నీ భౌతిక కంఫర్ట్స్. మనసుకు కావాలి ఇంత అసెట్స్, ఇదంతా కూడా మనసుకు. అయితే ఇవి వాటి ఎజెండాను జీవుడు ఇది భ్రమించి వాటికి తెస్తున్నాడు. ఇప్పుడు తనకు ఏది ఉన్నా కూడా, తనకు పేరు ప్రఖ్యాతులు ఏమున్నా, తన విద్య ఏది ఉన్నా, తనకు భౌతికంగా తనకి ఎన్ని అసెట్స్ ఉన్నా, ఏది ఉన్నా కూడా, పేరు క్వాలిఫికేషన్ ఉన్నా, అవన్నీ మనసువే. సో అన్నమాచార్య అన్నట్టు భారమైన వేపమాను పాలు పోసి తీరని చేదే అన్నట్టు ఈ మనసుకు ఎంత చేసినా ఇదంతా వేప చేదే, ఇది నశించిపోతుంది. ఇంకొక ఉపమానంలో ఆ పాముకు పాము పుట్టల, వేమన గారు అంటారు, పుట్టలో అయితే శ్రమించి ఆ పాము తలపైన మణి ఉంది. ఆ మణి, అదే మణి అంటేనే ఇక్కడ జ్ఞానమణి, జ్ఞానజ్యోతి, అది నేను అనే స్ఫురణ. అది పాముతో తాదాప్యం చెందేసి పాము కావాల్సిన అంటే అది మనసుకు సంబంధించినవి, దానికి ఎంగేజ్మెంట్, దానికి మంచి పాలు పోయడం అండ్ ఈ పుట్టను కాపాడుకోవడం. అంటే ఈ ప్రయత్నంలో తనకి ఏదైతే సహజంగా ఆనందం ఉందో అవి నశించిపోతున్నాయి, తను నశించిపోతుంది. సో దీనికి దీన్ని వాస్తవాన్ని గ్రహించడం వివేకంతో ఇది ఒక అద్భుతమైనది. ఎందుకంటే ఇది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. యదృశ్యం తద్ నశ్యం, యద్గ్రాహ్యం తద్ జడం. అండ్ ఇది ఒక నగ్న సత్యం. ఇదే భగవంతుడు అనేక సార్లు శృతుల్లో ఏంటంటే ఇదంతా కూడా అనిత్య శరీరాన్ని నిత్య, ఇవన్నీ కూడా ఉంది, మృత్యువు, అవన్నీ అంటూ పరాన్ముఖం ఎప్పుడు పోయినా కూడా అది ప్రియంగా ఉంటుంది. కానీ మనిషికి అది ఎప్పుడు కూడా చ్యుతి పొందడం, గోతిలో పడ్డం. సో ఇది ఇవ్వలేదు అని గ్రహించి దీని నుంచి విడిపడ్డం, అది
ఆ విడిపడి అది తనకు తాను ఆ తత్వం తాను ఒకటే అని గ్రహించడం మాత్రమే దీనికి పరిష్కారం. హరి ఓం.